వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ప్రతి టేబుల్ కు ఒక సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, రేపటి కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, కౌంట్ డౌన్ మొదలైంది మరో 20 గంటల్లోనే. అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది అభ్యర్థుల భవితవ్యం తేలున్నది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటికే 2 సార్లు అధికారులకు, సిబ్బందికి కూడా కౌంటింగ్ ప్రక్రియ మీద వాళ్ళకు శిక్షణ కూడా ఇచ్చింది. ఇవాళ మాక్ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల పైగా ఓటర్లు ఉంటే ఈసారి 12,56,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రేపు 8 గంటలకు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ తోటి దీనికి సంబంధించినటువంటి ఇది మొదట ప్రారంభమై ఆ తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. అయితే మొత్తం వరంగల్ తూర్పుకు సంబంధించి మొదట పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ 17 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం 18 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతి రౌండ్కు సంబంధించి 14 టేబుల్స్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సంబంధించి కూడా అబ్జర్వర్ కావచ్చు, మైక్రో అబ్జర్వరు, ప్రతి కౌంటింగ్ 14 టేబుల్ సంబంధించిన సెక్షన్లో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఇమీడియట్లీ కూడా అది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికార వెబ్సైట్లో నమోదు చేసే విధంగా కూడా సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకున్నారు. అయితే ఈసారి వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రతి రౌండ్కు దాదాపు 14 నుంచి 15 నిమిషాలు పట్టే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు స్పీడ్గా కౌంటింగ్ అంతా కూడా ప్రక్రియ పూర్తి చేయాలనే విధంగా కూడా అధికారులు అయితే దానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈరోజు మాక్ కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. ఇప్పటికే సిబ్బందికి అంతా కూడా శిక్షణ ఇచ్చారు. తర్వాత 3 అంచెల భద్రత మధ్య కూడా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా కూడా పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు అంటే ప్రతి 14 టేబుల్స్ దగ్గర కూడా 42 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మిగతా సిబ్బంది సంబంధించినటువంటి బార్కెట్స్ అవతల లోపల కావాల్సినటువంటి టేబుల్స్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చేశారు. రేపు జరిగే కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 3 అంచెల భద్రత ఉంది. తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంది. తర్వాత గెలిచిన తర్వాత అభ్యర్థులు కూడా ఎవరు విజయోత్సవ ర్యాలీలు కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి చేయకూడదు, 144 సెక్షన్ అమల్లో ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. అయితే పోలింగ్ సంబంధించినటువంటి చూస్తే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఓటింగ్ సరళి వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఒకవైపు అప్పుడు జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సరళి కావచ్చు, తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి రిజల్ట్, వీటన్నిటి మీద ఇప్పటికే అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చారు. తమకు రేపటి కౌంటింగ్ ఎట్లా ఉండబోతుంది అని ఒక అంచనాకు వచ్చారు. వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్లకు సంబంధించి కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు లేదా పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఒక అంచనాకు వచ్చారు. చాలా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంట్ పరిధిలో అయితే అనుకూలంగా వచ్చింది. చాలామంది వరంగల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందంటూ కూడా జోషన్ చెప్పే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో బీజేపీ కూడా అదే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చాం, మాకే అనుకూలంగా ఉంది అంటూ కూడా అవి కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాకు అనుకూలంగా ఉన్నాయి, సైలెంట్ ఓటు పడింది కాబట్టి అది మాకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి గట్టి పోటీ మేము కూడా ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో చెప్తుంది. అయితే ఈ 3 పార్టీల అంచనాలకు సంబంధించి రేపు ఏం జరగబోతుంది, రేపు ఎవరు ఇక్కడి నుంచి లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు అనేది తెలియన్నది. దానికి సంబంధించి మాత్రం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పారు. 12,56,000 మంది ఓటర్లు ఎవరిని లోక్సభకు పంపించనున్నారో రేపు తేలనున్నది. అయితే ఫలితానికి సంబంధించి చూస్తే వరంగల్ తూర్పుకు సంబంధించి అక్కడ 17 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం 18 రౌండ్లు జరగనుంది. మొత్తం 124 రౌండ్లలో 127 టేబుల్స్ను సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం కూడా మధ్యాహ్నం 2-3 గంటల వరకే ఫలితం వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. అయితే
ఒక అంచనా వేయడానికి కావచ్చు లేదా ఫలితాలకు సంబంధించి ఒక నిర్ణయానికి రావడానికి మాత్రం మధ్యాహ్నం 12 గంట వరకే దాదాపుగా ఫలితానికి సంబంధించినటువంటి అంశాలు తేలే అవకాశం ఉంటుంది, ఒక టెన్షన్ తీరే అవకాశం ఉంటుంది. కానీ తుది ఫలితం అఫీషియల్గా వచ్చేసరికి మాత్రం 3 నుంచి 4 పట్టే అవకాశం ఉందనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దానికంటే ముందే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తి చేయాలని అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్ఓగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వచ్చారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన జరుగుతున్న ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. మరికొద్దిసేపట్లో మాక్ కౌంటింగ్ సంబంధించినటువంటి కూడా జరగనున్నది. రేపు కౌంటింగ్ సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సంబంధించి ప్రతి అసెంబ్లీకి మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత అవంతా కూడా మళ్ళీ ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో నమోదు చేసిన తర్వాత ఆ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటించుకుంటూ వస్తారు. 5-6 ఫలితాలలోనే ఎలా ఉండబోతుంది వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఫలితానికి సంబంధించి అనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి, ప్రస్తుతం అయితే 144 సెక్షన్ ఇప్పుడు అమల్లో ఉంది. 3 అంచెల భద్రత ఉంది. పోలీసు బలగాలంతా కూడా పహారా కాస్తున్నారు. ఇటు కేంద్ర బలగాలకు సంబంధించి కావచ్చు, ఇటు రాష్ట్ర బలగాలు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత ఉంది. రేపటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు శ్రవంతి.